భాద్రపద శుద్ధ తృతీయ రోజు నాడు స్వర్ణగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే సాక్షాత్తు పార్వతీదేవియే పరమేశ్వరుడు తన భర్తగా కావాలి అని ఆచరించినటువంటి వ్రతమే ఈ స్వర్ణగౌరి వ్రతం. స్త్రీలు సౌభాగ్యాలని పొంది చక్కటి భర్త తమకు రావాలి అని అమ్మవారికి చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి ఆరాధనే ఈ స్వర్ణగౌరి వ్రతం. ఇందులో ప్రధానంగా అమ్మవారిని గౌరీ స్వరూపంగా ఆరాధన చేసి, పసుపుతో గౌరీ అమ్మవారిని చేసి, లేదా కొందరు వారి వారి ఇళ్లలో ఉండేటువంటి రాతి గౌరులను కూడా వినియోగం చేసి అమ్మవారిని పూజించి చక్కటి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. అయితే ఆ చల్లని తల్లి యొక్క అనుగ్రహం చేతను ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారికి యోగ్యుడైనటువంటి భర్త లభిస్తాడు అని, వివాహమైనటువంటి స్త్రీలు సకల సౌభాగ్యాలని పొందుతారని, వారి వంశము కూడా వృద్ధి అవుతుంది అని చెప్పేసి మనకి శాస్త్రాల్లో కూడా పేర్కొనడం జరిగింది.